నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్ఎస్టీవీ వరుస కథనాలతో కదిలిన యంత్రాంగం. ఎట్టకేలకు మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ ముఠాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ సందర్భంగా పోలీసు యంత్రాంగానికి ఎన్ఎస్టీవీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గుర్రాల రవీందర్. ఈ కేసులో సమగ్ర విచారణ జరిగితే భారీ అవినీతి బాగోతాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఫోర్జరీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ఎస్టీవీ వరుస కథనాలు, బాధితుడి ఫిర్యాదుల నేపథ్యంలో మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ ముఠాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ అధ్యక్షుడు గుర్రాల రవీందర్ మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లా ఎన్టీఆర్ నగర్ కాలనీలో తన తండ్రి పేరుపై ఉన్న ఇంటిని కొందరు వ్యక్తులు జైపూర్ మండలానికి చెందిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ను దుర్వినియోగం చేసి ఫోర్జరీ పత్రాలతో తమ పేరుపై మ్యూటేషన్ చేసుకున్నారని ఆరోపించారు. అనంతరం అదే ఆస్తిని మరోసారి భార్య పేరుపై రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై తాను చేసిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని మంచిర్యాల టౌన్ పోలీసులు కేసు నమోదు చేయడం పట్ల పోలీసు యంత్రాంగానికి, అలాగే ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకువచ్చిన ఎన్ఎస్టీవీ యాజమాన్యానికి గుర్రాల రవీందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే కేవలం ఎఫ్ఐఆర్ నమోదుతోనే సరిపెట్టుకోకుండా ఈ కేసులో సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఫోర్జరీ పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియలు ఎలా జరిగాయనే అంశంపై లోతైన దర్యాప్తు చేపట్టి ఇందులో సహకరించిన మున్సిపల్ మరియు సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు చెందిన బాధ్యులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కేసులో నిష్పక్షపాత విచారణ జరిగితే అనేక అవినీతి తిమింగళాలు, అక్రమాల వెనుక ఉన్న అసలు వ్యక్తులు బయటపడే అవకాశం ఉందని గుర్రాల రవీందర్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఫోర్జరీ ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను ఆయన విజ్ఞప్తి చేశారు. ముందుగా నిత్యము ప్రజా ఉద్యమాలతో ప్రజలతో కలిసి ఉండే ఎన్ఎస్టీవీకి ఉద్యమ వందనాలు తెలుపుకుంటూ, ఏదైతే గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి మంచిర్యాల జిల్లా లోపల జరుగుతున్న ఫోర్జరీ మూటా మీద మొన్న 17 తారీఖు నాడు మంచిర్యాల పోలీసులు దొరకబట్టి వాళ్ళ మీద కేసు వేయడం జరిగింది. వారికి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నదో మరి వారికి సంబంధించిన పై అధికారులు కావచ్చు, మరి అదేవిధంగా రామగుండం పోలీస్ కమిషనరు మరియు ఏసీపీ మంచిర్యాల గారు, మరి అదేవిధంగా మంచిర్యాల సిఐ గారు చాకచక్యంగా ఇవాళ ఆ ఫోర్జరీ మూటాని శోధించి సాధించి ఎట్టకేలకు ఎన్ని రోజులైనా కానీ శ్రమించి శోధించి సాధించి వారి మీద ఎఫ్ఐఆర్ చేయడం అనేది గర్వకారంగా భావిస్తూ, మరి అదేవిధంగా మరొకసారి ఇవాళ మంచిర్యాల రామగుండం పోలీస్ కమిషనరేట్ బృందానికి ప్రత్యేక ఆదివాసీ హక్కుల పోరాట సంబంధించిన ఉద్యమ మందనాలు తెలుపుకుంటూ, అదేవిధంగా దాంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులను పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి సబ్ రిజిస్టర్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్కి సంబంధించిన అధికారులు కావచ్చు, దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఇది ఒకటే కాకుండా దాదాపు ఇవాళ మంచిర్యాల లోపల కోకోలుగా ఇష్టానుసార రీతిలో వాళ్ళు ఇలా కబ్జాలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి అట్లాంటి ముఠాకు ఒత్తాసు పలికిన అధికారులపై కూడా తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి మేము ఇలా గౌరవ కమిషనరేట్ని, గౌరవ మంచిర్యాల పోలీసు అధికారులని మేము కోరుతా ఉన్నాం. అదే తరుణంలో ఏదైతే పూర్తిగా ఛేదించిన తర్వాత ఇవాళ ఆ ఫోర్జరీ మూటాను ముప్పు తిప్పలు పెట్టించుకున్నా కూడా ఇవాళ ఖచ్చితంగా దాని మీద ఒక టీమును కేటాయించి వారు ఎవరైతే ఉన్నారో బాధ్యుల మీద ఎఫ్ఐఆర్ అనేది దాన్ని పూర్తిగా మేము పరిగణలోకి తీసుకుంటే గర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా వెంటనే బాధ్యులు ఎవరు ఉన్నారో ఆ కుమారస్వామి అనే వ్యక్తిని, వారికి సంబంధించిన అధికారులని మరి వెంటనే అరెస్ట్ చేసి ఇవాళ మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా దీంతోపాటు ఇవాళ అట్లాంటి ముఠాను బయటకు తీసుకొచ్చి ఇలా ప్రజలకు నమ్మకం కలిగించిన పోలీస్ డిపార్ట్మెంట్కి మరొకసారి ఉద్యమాలు తెలుపుకుంటూ, మరి ఇవాళ ఖచ్చితంగా ఆ కేసు విషయంలో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ లోపల దాకా పోయినట్టయితే విపరీతమైన స్కామ్ జరుగుతాయి. కాబట్టి
మరి అదే తరుణంలో తెలంగాణ పోలీసు కూడా దాన్ని హర్షించదగ్గ విషయంగానే ప్రజలు భావిస్తారు కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గౌరవ కమిషనరు మరి అదేవిధంగా గౌరవ మంచిర్యాల పోలీస్ అధికారులని మరి అదేవిధంగా ఈ నిత్యము దాదాపు ఈ కేసు శోధించే వరకు ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో దోషులు ఉన్నారో వారి మీద ఎఫ్ఐఆర్ వరకు చివరి వరకు కూడా మా వెన్ను అంటి ఉన్న ఎన్ఎస్టీవీ కూడా ప్రత్యేక ఉద్యమాలు తెలుపుతా ఉన్నాం.